నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. So namaste. So we are having director and two beautiful heroines anamata. So Radhya, right? Radhya, Monica and Ravi garu. Once again hi andi sir. అసలు ఏంటి మేము క్యాజువల్గా పట్టుకుని తిరిగే బ్యాగ్ని టైటిల్గా పెట్టి భయపెడుతున్నారు, అది కూడా రెడ్ బ్యాగ్ అని. అసలు వాట్ ఎల్ స్టోరీ, హౌ ఇట్ స్టార్టెడ్ అంటే ఏం చెప్తారు? ఇది ఫస్ట్ పాయింట్ వచ్చి మన ప్రొడ్యూసర్ గారు ఇచ్చారండి. Okay. అంటే ఇలా అమ్మాయిల స్టోరీ, వాట్ ఎవర్ ద పెయిన్ దే ఆర్ సఫరింగ్, అది మనం చెప్పాలంటే దానికి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని మనం జత చేసి ప్రాపర్ స్టోరీని అక్కడ నరేట్ చేయడం జరిగింది. సో అట్లా స్టార్ట్ అయింది. సార్ వీళ్ళు నలుగురు అన్నారు, ఇక్కడ పోస్టర్లు ముగ్గురే కనబడుతున్నారు, కానీ వీళ్ళని పర్టికులర్గా పిక్ చేయడానికి వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఏం క్వాలిటీస్ చూసారు? యాక్టింగ్ ఒకటే చూసారా? వీళ్ళు యాక్షన్ ఎంత పుల్ ఆఫ్ చేయగలరు అన్నది చూసారా? కరెక్ట్ అండి, యాక్టింగ్ చూసాం, అలాగే యాక్షన్ ఎట్లా ఉంటుందని చెప్పి ముందుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఆడిషన్లో అదే కదా చూస్తాం. సో అన్నీ చూసి అరౌండ్ 200 మెంబర్స్ని ఆడిషన్ చేసామండి. 200 పీపుల్. Yeah. ఓ నైస్. అందులోంచి 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా కష్టం. Yeah, yeah. నిజంగా అంటే ఎవరైతే సెలక్షన్ టీంలో కూర్చున్నారో చాలా కష్టం. ఒకరికి వీళ్ళలో ఒకటి నచ్చుండొచ్చు, ఇంకొకరికి వాళ్ళలో ఇంకొకటి నచ్చుండొచ్చు. మ్యూచువల్ డిసిజన్ రావడానికే చాలా కష్టం. అవును. సరే ఎక్కడ 200లో నలుగురు అంటే అసలు ప్రాబబిలిటీ కూడా చాలా కష్టంగానే ఉంది. సో యా, మీరు పిక్ చేసిన తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దేర్ పర్ఫార్మెన్సెస్? 200%. 200%. 200 పీపుల్లో 4 పీపుల్ని కేటగరైజ్ చేసి మళ్ళీ 200% సాటిస్ఫైర్ అంటే యూ గాట్ ఏ గుడ్ మార్క్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సార్ అసలు బేసిక్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ ఇన్ సింగింగ్ లైన్లో చెప్పాలి అంటే వాట్ యూ విల్ సే సార్? కష్టమా? ఒక పాయింట్లో చెప్పాలంటే బ్యాగ్ చుట్టూ తిరిగే కదా, అది నాకు అర్థమైంది. అంతకు మించి రివీల్ చేయడానికి ఏం లేదు. బ్యాగ్ ఒకటే కాదు, ఎర్ర బ్యాగ్ చుట్టూ తిరిగే కదా. దట్ ఇస్ ద రీజన్, అందుకనే ద రెడ్ బ్యాగ్ అని పెట్టారు. ఇంకేదైనా టైటిల్ అనుకున్నారా? అసలు లేదండి, అసలు లేదు, ఇదే అంటే అది అంటే ఆ కంటెంట్కి అదే టైటిల్ యాప్ట్గా సెట్ అయింది. 100% యాప్ట్. ఓకే, ఇక్కడ మనకి రాధ్య ఉన్నారు. రాధ్యకి తెలుగు అర్థం అవుద్ది, తెలుగు మాట్లాడుతున్నారు కూడా, రైట్? సో హౌ యూ లైక్ యువర్ క్యారెక్టర్? వాట్స్ యువర్ క్యారెక్టర్ నేమ్? Vinny. విన్నీ. ఓకే, పూర్తి పేరేంటి? వినీషా ఆర్ సంథింగ్ అలాగా? ఓన్లీ విన్నీ. ఓన్లీ విన్నీ. సో మీకు ఎంత నచ్చింది మీ క్యారెక్టరు? మిమ్మల్ని 200 పీపుల్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నేను ఇట్లా క్యారెక్టర్ ఎప్పుడు ఎప్పుడు ట్రై చేయను చేయలేదు. ఓకే. సో వెన్ ఐ ట్రైడ్ దిస్ క్యారెక్టర్ ఐ ఫెల్ట్ ఓకే, ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ, ఏమో డిఫరెంట్గా చేస్తున్నాను. అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ ఓకే, ఐ థింక్ దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ రాధ్య అండ్ వినీ. ఓకే, ఆ డిఫరెన్స్ కనపడుతుంది స్క్రీన్ లో. సో ఐ వాజ్ హ్యాపీ. సూपर. సో मोनिका जी, कहाँ से आप? मैं you can say I'm born in Bihar, ఓకే. brought up in Delhi, ఓకే. shifted to Bombay ఓకే. and working in South. సార్ కానీ ఈవిని చూస్తుంటే షీ లుక్ లైక్ స్నేహ ఉల్లాల్ గారు ఉండేవారు. స్నేహ ఉల్లాల్ హీరోయిన్. Yeah. ఆవిడ ఫేస్ కట్ కనిపిస్తుంది, ఐశ్వర్య గారి కళ్ళు కనబడుతున్నాయి. ఆవిడ వచ్చినప్పుడు కూడా ఈవిడ ఐశ్వర్యరాయ్ లాగా ఉంది కళ్ళు, అది ఇది అని చెప్పి కంపేర్ చేశారు. బట్ ఇప్పుడు నాకు ఆవిడ క్లోజప్లో ఇలా ఇంత దగ్గర నుంచి వస్తే వీళ్ళిద్దరు కళ్ళు, ఆవిడ ఫేస్ కట్ కనిపిస్తుంది అనమాట. యూ లుక్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. Thank you so much. ఇద్దరు, మీరు బాగోలేదని ఏం కాదు, ఇద్దరు బాగున్నారు, అందరూ బాగున్నారు. అయితే లైక్ లెట్ us know how your character will be. Same character, you, I think you girls all are like friends. That I'll not reveal yet right now. సార్ టీజర్ చూస్తే ఫ్రెండ్స్ లాగానే అనిపిస్తుంది కాదా? Whether we are friends or not, that Enemies. you'll see in the జుట్టు theater. పట్టుకుని కొట్టుకుంటారా, వీళ్ళు పక్క వాళ్ళ జుట్లు పట్టుకుని వేలు కొడతారా అన్నది మనం సినిమాలో చూడాలి. యా. But in our character, she has a lot to discover about herself, and for me, I have a lot to know my character and as a person what I can serve to the table for the audience. So, and it's a very versatile character, like all the emotion. You'll get a pack of everything: anger, cry, happy, excited, like everything, all the emotion you'll see in me, and that is the only reason that I love my character so much. All the characters is very nice, they are playing very good role, obviously I can't deny the fact.
but I like Maya a little bit more. అంతే కొంచెం ఉంటుంది And, ఎలాగైనా. yeah, because from whether in terms of dresses, how I look physically and mentally, and like what are the challenges, everything. Whenever we are like, there is a one obstacle, we cleared it, then there is another. So for like not even for 5 minutes, you guys will feel that okay, it's boring. After every 5 minutes, 10 minutes, there is a something you'll get to know more. Okay, there is this also. Okay, this is also, like, everyone has a past, and I'll not say more about the movie. ఓకే. But when we talk about our movie, it's like how much we have seen. I have seen a lot of movies, and what makes this movie different is when you get a chance to serve yourself as not less than a hero material thing. In every movie we see like hero are doing fight scene, heroes are the main subject to see in any movie, and women are like either they will Be show a a part love of angle or songs and all. something, just a secondary part, but in this movie we are the primary factors. ఓకే. So that excites me more as an actor to do this project. ఓకే సూపర్. సార్ సినిమాలో హీరోలు లేరా? ఇల్లే హీరోసా? అంతే, కంటెంట్ మెయిన్ హీరో, కంటెంట్ మెయిన్ హీరో. హీరోయిన్స్ వీళ్ళు. అసలు సార్ హౌ అంటే ఇలా చెయ్యాలి అన్నది ముందు నుంచి మీ ఇంటెన్షనా? కథ అలా కుదరడం వల్ల ఇలా కుదిరేసిందా అంటే ఏంటి? అది అంటే ఫస్ట్ అమ్మాయిలు అనుభవించే పెయిన్ చెప్పాలనేది ప్రొడ్యూసర్ ఉద్దేశం. నేను ఆయన చెప్పాను కదా. థాట్ తర్వాత So మీరు దాన్ని- కమర్షియల్ యాంగిల్ యాడ్ చేద్దాం దాన్ని అనుకున్నారు. కమర్షియల్ యాంగిల్లోకి తీసుకొచ్చిన తర్వాత కథ ఇట్లా తయారైంది అనమాట. ఆ Okay. కథ చేసే ప్రాసెస్ నుంచి ద రెడ్ బ్యాగ్ పుట్టింది. సార్ మీరు ఇంతకు ముందు లైక్ సుకుమార్ సార్ దగ్గర వర్క్ చేశారని చెప్పేసి విన్నాము. సుకుమార్ గారి బ్యానర్ లో హరిప్రసాద్ జక్క అని చెప్పి ఉంటారు, ఆ సార్ Okay. దగ్గర వర్క్ చేశారు. సార్ దగ్గర వర్క్ చేశారు. ఫస్ట్ అంటే లైక్ వెన్ ఇట్ హ్యాపెండ్, ఎప్పుడు అది ఇటు ఇండస్ట్రీ 2014-15 టైంలో వర్క్ చేశానండి. బట్ నేను 2010లో వచ్చా ఇండస్ట్రీకి. ఓకే. అప్పుడు స్టార్టింగ్ లో చిన్న కోడలు అని చెప్పి ఒక సీరియల్ వచ్చేది, మీకు ఐడియా ఉందా? అందులో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా నైస్ ఇనీషియల్గా. దాని తర్వాత ఇంకా జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సూపర్. అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా లైక్ కంటిన్యూగా బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ ఉన్నారా సార్? అయితే పాజ్ తీసుకుని స్టోరీస్ రాసుకుంటూ అట్లే అని ఉన్నారా అంటే వాట్ యు సార్? అంటే ఇండస్ట్రీతో కనెక్ట్ అయి ఉన్నాను, బట్ మ్యారేజ్ టైంలో తెలుసు కదా మీకు, ఇండస్ట్రీలో ఉంటాయి, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఆ పిల్లని టైంలో ఇవ్వడమే కష్టం. ఆ టైంలో మాత్రం చిన్న బ్రేక్ తీసుకున్నాను అంతే. రైట్. సూపర్.